ఏపీలో ఎన్డీఏ కూటమి ఉన్నంత కాలం పెట్టుబడులకు కొదవలేదని ఎవరు ఊహించిన విధంగా విశాఖకు భారీగా పెట్టుబడులు వచ్చాయని అన్నారు సీఎం చంద్రబాబు. ఏఐకి కేరఫ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని సీఎం ఏపీ బ్రాండ్ను కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీని పెట్టుబడులకు డెస్టినేషన్ గా తయారు చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకు పోతాను ఆ రోజు చెప్పాం. ఈ 20 నెలల్లో చెప్పిన మాట కోసం ఇటు నేను కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ ఒకే మాట మీద ముందుకు పోతున్నాను మరొకసారి తెలియజేస్తున్నా. ఇవి సాధించామంటే ఈ ఐకమత్యంతో డెడికేషన్తో పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమవుతోంది. 20 నెలల్లో ఇన్ని కంపెనీలు విశాఖపట్నానికి రావడం ఒక చరిత్ర. దానికి కారణం 25.6% పెట్టుబడులు ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది రాష్ట్రం యొక్క సత్తా అని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా దిశ ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం, ఈసారి ఏఐ. దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్. అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని